ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్లో శనగవడలు చేయబోతున్నానండి. ఇది ఫస్ట్ టైం చేయడము. ఎప్పుడు ఆయిల్లోనే చేసుకుంటాం కదా, హెల్తీగా ఉంటుందనేసి నేను ఇలాగా ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఏం కావాలంటే ఇదిగోండి, ఒక పావు కేజీ శనగపప్పు తీసుకున్నాను. తెలుసు కదా, పచ్చెనపప్పు. ఇది నానబెట్టేసి ఇప్పుడే మిక్సీలో కొంచెం కచ్చా పచ్చగా ఇలాగా మిక్సీలో ఆడుకున్నాను. నెక్స్ట్ ఇందులో కావాల్సింది ఏంటంటే మెత్తగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్, నెక్స్ట్ కొంచెమంతా అల్లం ముక్కలు సన్నగా అండి, బాగా సన్నగా తురుముకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, ఇందులో కొంచెం పుదీనా కూడా కలిపేసాను. కొత్తిమీరలో మిక్సింగ్ పుదీనా కూడా ఉందన్నమాట. కొంచెం అంతా సాల్ట్ కొంచెం, గరం మసాలా, వడల్లోకి కొంచెం అంతా గరం మసాలా. ఇవన్నిటిని మనం ఇప్పుడు కలిపేసుకొని వడలు వేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం అన్నీ కలిపేసుకున్నాక చిన్న చిన్నగా మనం బిల్లల్లాగా తీసుకొని ఒక బటర్ పేపర్ మీద పెట్టేసుకోవాలండి ముందు. తర్వాత మనం ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవచ్చు. ఇలాగ ఈ సైజులో, చిన్న సైజులోనే చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. కొంచెం లావుగా, మరీ లావుగా చేసామనుకోండి తొందరగా ఫ్రై అవ్వవు. సో చిన్నగానే చేస్తున్నాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. రెడీ అయినాయి కదా, ఇందులో ఎన్ని సరిపోతాయని మనం లైన్గా ఇలా పెట్టుకోవడమే. ఒక 8 సరిపోయాయండి. ఇందులో 8 పట్టినాయి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మనం ఆన్ చేసుకుందాం. ఆన్ అయిందండి. ఇప్పుడు మనం ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్నదాన్ని ఇంకా సెట్ చేసుకొని మనం 180 డిగ్రీస్లో పెట్టేసుకొని 21 మినిట్స్లో సెట్ చేసుకుంటే సరిపోద్దండి. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. కాకపోతే వడాలి కదా, కొంచెం క్రిస్పీనెస్ కావాల్సి 21 మినిట్స్ పెట్టుకున్నా పర్వాలేదు, బాగా అవుతాయి. అలా పెట్టి మనం ప్లే చేసేసుకోవాలి. ఆన్ అయిందండి. ఇప్పుడు 21 మినిట్స్ వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు 10 మినిట్స్ అవుతుందండి. ఒకసారి మనం బయటికి తీసి దాన్ని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసేసుకుంటే ఈ పక్కన కూడా బాగా కాలుతాయి అన్నమాట. చాలా వరకు వేగిపోయినాయి ఇప్పుడే. అసలు ఇంకో 10 మినిట్స్ అంటే ఇంకా బాగా క్రిస్పీ అయిపోతాయి. ఇలా అన్ని టర్న్ చేసుకొని కొంచెం అంతా ఆయిల్ని స్ప్రే చేసుకుందాం. మరీ ఆరిపోయినట్టు ఉన్నాయి కదా, కొంచెం ఆయిల్ని ఇలా పైన టచ్ చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకుందాం. ఇది మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ మనం ప్లే చేద్దాం. నాకు పాజ్ బటన్ ప్రెస్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకో 10 మినిట్స్ అయిపోయిందండి. రెడీ అయిపోయాయి అనమాట. అదిగోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. బటన్ బయటికి తీసేద్దాం. వావ్, మన వడలు రెడీ అయిపోయినాయి, క్రిస్పీ వడలు. చాలా క్రిస్పీగా ఉన్నాయి, బిస్కెట్స్లా ఉన్నాయి ఇవి చూస్తుంటే. వేడిగా ఉన్నాయి చూసారా, చక్కగా ఉడికినాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. క్రిస్పీనెస్ చాలా బాగున్నాయి. ఇదిగోండి, కరకరమంటున్నాయి, చాలా బాగున్నాయి. వితౌట్ ఆయిల్, మంచి హెల్తీ ఫుడ్. తిని చూడరా. ఎలా ఉన్నాయి? బాగున్నాయి, క్రిస్పీగా. చాలా బాగున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లో ఇలా చాలా చేసుకోవచ్చు అండి, చాలా రకాలు. నేను ఇలాంటి రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.
వితౌట్ ఆయిల్ హెల్తీ ఫుడ్ అనమాట. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.